మొత్తానికి బోనాన్ని సమర్పించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ బాధపడుతున్నాం మేము. ఎందుకంటే అమ్మవారి బోనం తీయడం కూడా ఇస్తలేరు, అమ్మవారిని తీసుకెళ్ళిపోయారు. అమ్మవారికి చిన్న గుడి కావాలి, అమ్మవారికి ఇంత ప్లేస్ కావాలి, మాకు ఏమొద్దు, ఎక్కువ ఆస్తి కూడా వద్దు. అందరికి అమ్మలే మనం లేము, మెయిన్ అమ్మలే మనం లేము. అమ్మ తర్వాతే మనం ఏదైనా. అందుకని అమ్మవారి గుడి ఇంత అయినా సరే, ఇంతైనా సరే అమ్మవారికి ఇవ్వండి అంతే. ఆ తల్లి మంచిగా చూస్తే చాలు మాకు. ఈ దగ్గర 50 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఉంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది ఇది గుడి, ఇప్పటి నుంచి కాదు. ఇంత చిన్న ఇటుకలతో అలా అత్తలు కట్టిన ఉంచింది. ఎవరు తీసారో నా మంగారం ఇప్పుడు తిన్నాము మేము. బొనాలు చేసిర్రు మా వాళ్ళు, మా బస్సులో వాళ్ళంతా బొనాలు చేసిర్రు. బొనాలు చేస్తే తెల్ల నైట్ తీసేసిర్రు. అది ఎట్లా తీసిరా అమ్మవారికి తెలియాలి, ఆ కింద భూతాలకు తెలియాలి, పైన భూతాలకు తెలియాలి. ఇంకేం చెప్పలేరు. అది అమ్మవారు తీసుకొచ్చేటారు, అది ఇప్పుడు ఎట్లా తీసుకొస్తారు అమ్మవారిని తీసుకురావాలి ఇప్పుడు అంతే. మాకు ఇప్పుడు బోనం తీసుకోవద్దు, అడ్డు పోలీసు వాళ్ళు వచ్చారు. అది రావద్దు, పోలీసు వాళ్ళు బోనం చేస్తే అడ్డు ఎందుకు వస్తారు పోలీసు వాళ్ళు? రావద్దు కదమ్మా, అది కరెక్ట్ అయినా మాకు రావద్దు కదా. అందుకని నాకు మా అమ్మవారికి కొంచెమైనా సరే, అమ్మవారికి కొంచెమైనా సరే మాకు అమ్మవారికి కొంచెం గుడి ఇవ్వండి అంతే. అంతకంటే ఆశించం మేము ఏం చేస్తలేము. అయితే అమ్మవారికి గుడి కావాలని అనుకుంటారు అందరు. ఎవరైనా బస్సు వాసారు అంతా, మా బస్సు అంతా ఒకటే, మేమంతా ఒకటే, మా బస్సులో అందరూ ఒకటే. అమ్మవారికి గుడి కావాలి, కొంచెమైనా జాగా అమ్మవారికి ఇవ్వాలి అంతే. తత్వం అంతా మేము వాళ్ళు ఏమని వేసుకోండి. మా పెద్ద మనుషులు అందరూ వెళ్ళిరు, మేము ఇలా గుడికి మారి బోనం వేసుకోవచ్చు, మారి బోనంకి వచ్చినాం మేము ఇలా అంతే. కొన్ని సంవత్సరాలు పూజ చేసి మా ముత్తాతల నుంచి వస్తున్నాం. మరి మీ ముత్తాతల నుంచి వస్తున్న అమ్మవారిని ఎందుకు తీసేయడం జరిగింది? ఏమో మాలకి ఏమైందో ఏమో, అప్పుడు దారి లేకుండే గుట్టలలో కోలి రాళ్ళలో కోలి దూకుంటూ వస్తుంటే. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్తున్నా, మా గుడి ఎక్కడుండే అక్కడ మళ్ళీ ఇవ్వాలి మాకు. ఎక్కడుండే అక్కడ గుడి స్థానం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది అమ్మవారు. వేరే కాడ చోటిస్తే అమ్మవారు అసలు సంతోషపడదు. కాబట్టి మా అమ్మవారు ఎక్కడ వెలిచిందో అక్కడ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా నేను, నీ సొంతం ఇంట్లో ఉంటూ అంటే నువ్వు ఉంటావు, నీకు ఇష్టం ఉన్న కాడ నువ్వు ఉంటావు. వేరే కాడ కిరాయికి ఉండమంటే నువ్వు ఉంటావా? ఉండవు. కాబట్టి అమ్మవారు ఎక్కడ సంతోషంగా వెలిచిందో అమ్మవారిని మర్యాద కొద్దిగా ఆడనే పెట్టు. అంటే మా హిందువుల గుడి దాకా వస్తే మాకు ఒక